మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రామలక్ష్మి తెచ్చిచ్చిన నీళ్లు తాగిన తర్వాత రఘురామం కూర్చో అని చెప్తూ ఉంటాడు. ఇక రఘురాం దగ్గరే మళ్ళీ కూర్చొని ఉంటుంది రామలక్ష్మి తల నిమురుతూ, నిజం చెప్పు, బావ ఆద్యని పెళ్లి చేసుకోవడం నీకు చాలా బాధని కలిగిస్తుంది కదా రామ, చెప్పు రామ అని అడుగుతూ ఉంటాడు. నాన్న, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, బావ ఆద్య ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం నాకు ఏమాత్రం బాధ పెట్టడం లేదు నాన్న. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను అసలు బాధపడడమే లేదు నాన్న. నేను బాధపడతాననే కదా నువ్వు బావని ఆద్యని అన్నేసి మాట్లాడినావు. నేను ఎప్పుడు కూడా బావని పెళ్లి చేసుకునే దృష్టితో చూడలేదు నాన్న. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి, కలవాలని నేను కూడా చాలాసార్లు కోరుకున్నాను. నువ్వు అమ్మ కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కదా కోరుకున్నారు. మీరే చాలాసార్లు అంటూ ఉన్నారు కదా నాన్న, పెళ్ళిళ్ళు మనుషులు చేసేది కాదు, దైవం నిర్ణయిస్తుంది అని. ఇన్నాళ్ళకి ఆద్య బావ ఒక్కటయ్యారు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని వాళ్ళని ఆశీర్వదించి ఈ హద్దు ఈ గీతలు లాంటివి ఏమీ లేకుండా అమ్మతో ఆద్యతో బావతో మనమందరం కలిసి ఆనందంగా ఉండొచ్చు కదా నాన్న అని రామలక్ష్మి అంటుంది. ఇక రఘురామ్కైతే చాలా కోపం వస్తుంది. రామలక్ష్మిని గట్టిగా అరుస్తాడు. ఇక అందరూ కూడా రామలక్ష్మి ఉన్న గదిలోకి వస్తారు. ఆద్య సీను మాత్రం గదిలో నుంచి ఆ మాటలు వింటూ ఉంటారు. జానకి ఏమైంది అని మొత్తం వింటూ ఉంటుంది. చూడు, నేను పెద్ద మనసు నన్న స్పృహ ఆద్య శ్రీనులకి ఉంటే నేను కూడా పెద్ద మనసుతో దీవించి ఉండేవాడిని. కానీ వాళ్ళు నా పెద్దరికాన్ని కూడా లెక్క చేయకుండా, ముఖ్యంగా నీ బ్రతుకు భవిష్యత్తుకి మర్యాద ఇవ్వకుండా హద్దులు దాటి ప్రవర్తించారు రమా. అందుకే నేను ఆ గీత గీశాను. ఇక ఎప్పటికీ ఆ గీత జరగదు. ఆ ముగ్గురు కూడా ఎప్పటికీ మనతో కలవరు. ఒకరు నా పెంపకాన్ని, మరొకరు నా నమ్మకాన్ని హత్య చేశారు. వాళ్ళ వైపు వంత పాడద్దు. తాళి కట్టిన భర్తనే మీ అమ్మ ఎగతాళి చేసింది. వాళ్ళని క్షమించడం అన్నది నేను చచ్చేంత వరకు కూడా జరగదు అని రఘురామ్ అయితే చెప్పేస్తాడు. ఇక ఆద్య, సీను, జానకి అయితే బాగా బాధపడుతూ ఉంటారు. శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా పరిగెత్తుకొని హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఏమండి, శౌర్య అనే పేషెంట్ ఎక్కడున్నారు అని రవీందర్ అడుగుతూ ఉంటాడు. శౌర్య అనే పేషెంట్ ఐసీయూలో ఉన్నారంటే, అబ్జర్వేషన్లో ఉన్నాడు. డాక్టర్ గారు వచ్చే వరకు వెయిట్ చేయండి అని సిస్టర్ అంటుంది. ఇక ఈలోపే డాక్టర్ వస్తారు. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉంది అని రవీందర్ అడుగుతూ ఉంటాడు. నడుం దగ్గర, తల దగ్గర సీరియస్ ఇంజూరీస్ ఏందండి, కాబట్టి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ అంటాడు. ఆపరేషన్ కూడా చాలా క్రిటికల్ ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఇక్కడ డాక్టర్లు లోకల్గా ఎవరు కూడా ఆపరేషన్ చేయలేరు. ముంబై నుంచి డాక్టర్ని పిలిపించాలి అని చెప్తూ ఉంటారు. ఎంత అవుతుంది డాక్టర్ గారు ఖర్చు అని రవీందర్, ప్రమీల ఇద్దరు అడుగుతారు. చూడండి, 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు 50 లక్షలు జమ చేయగలిగితేనే పేషెంట్ని ఇక్కడ ఉంచండి, లేకపోతే వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవచ్చు అని డాక్టర్ అంటాడు. లేదు డాక్టర్ గారు, మా ఇండ్లు అమ్మైనా సరే మేము డబ్బులు కడతాం, దయచేసి ఇక్కడే పెట్టుకోండి, అంత మాట మాత్రం మాట్లాడకండి అని మీరు ఈ లోపే ఆపరేషన్ మొదలు పెట్టండి అని ఇక రవీందర్ వేడుకుంటూ ఉంటాడు. మీరు ఆపరేషన్ మొత్తం డబ్బులు కట్టే వరకు ఆపరేషన్ మొదలు పెట్టడం కుదరదు సార్ అని డాక్టర్ అంటాడు. అప్పుడే ఇక అస్మిత డబ్బుల బ్యాగ్తో పరిగెత్తుకొని అక్కడికి వస్తుంది. డాక్టర్, మీరు చెప్పిన డబ్బులు నేను తీసుకొచ్చేసాను, ఆపరేషన్ మొదలు పెట్టేయండి డాక్టర్. కావాలంటే ఇంకా ఎంతమంది స్పెషలిస్టులు కావాలన్నా పిలిపించండి, అంతకు కావాల్సిన డబ్బులు కూడా నేను కట్టేస్తాను. కాబట్టి నా శౌర్య మాత్రం బతకాలి డాక్టర్ గారు, ఆపరేషన్ చేసి బతికించండి డాక్టర్ గారు, ఇక ఆపరేషన్ మొదలు పెట్టండి. ఆంటీ, అంకుల్, ఇదిగోండి, ఇందులో ఆ డాక్టర్ గారు చెప్పిన డబ్బుల కంటే ఇంకా ఎక్కువ డబ్బులే ఉన్నాయి, కాబట్టి ఈ డబ్బుల్ని కట్టేసి ఆపరేషన్ మొదలు పెట్టేద్దాం అని చెప్తూ ఉంటుంది. ఇలా ఇవ్వమ్మ అస్మిత అని ప్రమీల అయితే ఆ డబ్బుల బ్యాగ్ని చేతికి తీసుకుంటుంది. ఇది వీళ్ళు కన్న ప్రాణం మాత్రమే కాదు, నేను ప్రేమగా ప్రేమించిన నా శౌర్య సార్ ప్రాణాలు, కాబట్టే నాకు ఎంతో ముఖ్యం, ఆపరేషన్ చేసి బతికించండి డాక్టర్ అని అస్మిత అంటుంది. అలాగేనమ్మా, మేము ఇప్పుడే ఆపరేషన్కి అన్నీ మొదలు పెడతాము అని డాక్టర్ లోపలికి వెళ్తాడు.
ఇక రఘురామ్ నడిచి ఊర్లో వెళ్తూ ఉంటాడు. అసలు ఈయనేం పెద్ద మనిషి, ఈయనకి ఇంకా మర్యాద ఇవ్వనవసరమే లేదు, ఇంట్లో వాళ్ళనే సరిగా చూసుకోవటం లేదు, పెళ్ళిళ్ళు కూడా సరిగా చేయటం లేదు అని అందరూ ఊరి జనంలో ఒకతను చెప్తూ ఉంటాడు. ఇక పక్కనున్న వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇంకొక అతను లేవబోతూ ఉంటాడు. అప్పుడే ప్రభాస్ అక్కడికి వస్తాడు. లేవకండి, ఈయనేంటి, ఈయన పెద్ద మనిషి ఎలా అవుతాడు, ఇప్పుడు ఈయనకి మర్యాద ఇవ్వవలసిన అవసరం కూడా లేదు అని ఏ రఘురామ్ అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. రే ఏంట్రా రఘురామ్ అని పేరు పిలుస్తున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు. పేర్లు పెట్టి పిలవటానికే కదరా, ఏంటి రఘురామ్ ఎలా ఉన్నావు అని ప్రభాస్ అయితే మర్యాద లేకుండా ఇంకా రఘురామ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఉంటావులే, నీ కూతురికి పెళ్లి ఫిక్స్ చేసి వాడు అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ సీనుగాడిని పెళ్లి పెట్ల మీద కూర్చోబెడితే చివరి నిమిషంలో వాడు కూడా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు కదా, నీ మర్యాద పోకూడదని నువ్వు సీనుగాడిని కూర్చోబెడితే అది కూడా జరగలేదు. ఇంత చేసినా ఇలా జరిగిందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారులే, పాపం నువ్వేం చేస్తావు, పెళ్ళి ఆగిపోయింది కదా, దిగులు పడుతున్నట్లున్నావు, నువ్వేమి దిగులు పడకు, నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటానులే అని ప్రభాస్ అంటాడు. రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని వాళ్ళ ఫ్రెండ్ అయితే ప్రభాస్ని అడుగుతూ ఉంటాడు. ఏరా నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోకూడదా, మరి రఘు కూతుర్ని నేను పెళ్లి చేసుకోపోతే రఘు దిగులు పోయేది ఎట్లా, సరే ఒక పని చేద్దాం, రామలక్ష్మిని నేను ఉంచుకుంటాను రఘు అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు. ఇక రఘురామ్కి అయితే చాలా కోపం వస్తుంది రే అంటూ ప్రభాస్ షర్ట్ పట్టుకుంటాడు. ఇక కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ప్రభాస్ ఏమాత్రం భయపడకుండా ఆగు రఘు ఆగు, ఏంటి ఇంత మాత్రానికే కొట్టేస్తావా, నీ ప్రతాపం నా మీద కాదు, ముందు వెళ్ళి నీ ఇంట్లో వాళ్ళ మీద చూపించు, ఆ సీనుగాడిని చిన్నప్పటి నుంచి నీ వారసుడిగా పెంచావే, వాడే నీ మాట వినలేదు చూడు, ముందు వాడిని కొట్టు, ఆ అమెరికా పిల్ల ఆ జని నువ్వు అమెరికా నుంచి దిగుమతి చేసుకొని నీ ఇంట్లో నీ కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటే ఆ పిల్ల కూడా చివరికి నిన్ను మోసం చేసి పూలదండలతో పెళ్లి మండపం దగ్గరికి వచ్చేసింది కదా, పెళ్ళిని ఆపేసింది కదా, ఆ పిల్లని కొట్టు, అంత చేసిన వాళ్ళిద్దరు వెనక నిలబడి తగుదనమ్మా అంటూ సపోర్ట్ చేసి మాట్లాడుతుంది నీ భార్య, ముందు నీ భార్యను కొట్టు, అంతేకాని తగుదనమ్మా అంటూ ఊర్లో వాళ్ళ మీదకి చెయ్యెత్తుతాను, నీ ప్రతాపం చూపిస్తాను అంటే నేను కూడా ఎత్తుతాను చెయ్యి, ఎందుకంటే నాకు కూడా చెయ్యి ఉంది, నేను కూడా కొట్టగలను అని ప్రభాస్ చెప్తాడు. ఇక రఘురామ్ అయితే ఏం మాట్లాడకుండా తల ఉంచుకొని వెళ్ళిపోతాడు. రే ఏంట్రా ఇంతలో రెచ్చిపోయావు అని, అవసరమా నీకు ఇదంతా, అతన్ని కొట్టేస్తే నీ గతేంటి అని ఇక ప్రభాస్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ రఘురామ్ చచ్చిన శవం ముందు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు. నువ్వు అంతలా రెచ్చిపోకురే, నువ్వు ఇంతకుముందు రఘురామ్ లాగా గెటప్ వేసావన్న సంగతి అతనికి తెలిసిందే అనుకో, ఆ చచ్చిన శవమే రెచ్చిపోయి నిన్ను చచ్చిన శవంలా మారిపోయేలా చేస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. అలాంటిది ఏం లేదురా, ఈ ఊరికి ఇప్పుడు నేనే రఘురామ్ని అని ప్రభాస్ అంటాడు. ఇక సీను ఆద్యల పెళ్లి ఫోటోని గోడకి తగిలిస్తూ ఉంటాడు. టిఫిన్ చేస్తున్న వెంకట్రావు అక్కడే కుర్చీలో కూర్చొని ఉంటాడు. నాన్న ఎలా ఉంది అని సీను అడుగుతూ ఉంటాడు. సూపర్ రా అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు. ఏంటండి సూపర్ అని పద్మ అడుగుతూ ఉంటుంది. అదిగో సీనుగాడు గోడకి ఫోటో తగిలించాడు చూడు, ఆ ఫోటోని సూపర్ అని చెప్తున్నా అని వెంకట్రావు అంటాడు. రే ఏంట్రా ఫోటో ఎందుకు తగిలించావు, తీసేయి అని పద్మ ఇక అరుస్తూ ఉంటుంది. నేను సాధించిన మెడల్కంతా అన్నీ కూడా ఇదే అమ్మా, ఆర్జ మెడలో తాళి కట్టడమే, నేనెందుకు తీస్తాను అని సీను అంటూ ఉంటాడు. నువ్వు తీయకపోతే నేనే తీస్తాను అని పద్మ గీత దాటబోతూ ఉంటుంది. పద్మం ఆకు, గీత దాటావంటే మీ అన్నయ్య నీ ప్రాణాలు తీసేస్తాడు అని చెప్తూ ఉంటాడు. బ్రతికిపోయావురా అన్నయ్య వల్ల అని పద్మ కోపంగా వెళ్ళిపోతుంది. అరే సీనుగా పెళ్ళి అయితే పూర్తయింది, కానీ పెళ్ళి తర్వాత తంతు ఏమయ్యారా అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. ఏంటి నాన్న అని సీను తెలియనట్లు చెప్తూ ఉంటాడు. అదే శోభనం అన్నట్లుగా వెంకట్రావు అంటూ ఉంటాడు. అదే పనిలో ఉన్నాను నాన్న అని సీను ఇక సిగ్గుపడుతూ ఉంటాడు. తదాస్తు, నేను కూడా జరగాలనే కోరుకుంటున్నాను అని వెంకట్రావు అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ఆద్య హాల్లోకి వస్తుంది. ఆ ఫోటోని చూస్తుంది. సీను ఏంటి ఆ ఫోటో అని ఆద్య అడుగుతూ ఉంటుంది. మన పెళ్లి ఫోటో ఆద్య, ఎలా ఉంది అని సీను అడుగుతూ ఉంటాడు. ఏం బాగోలేదు తీసేసేయి అని ఆద్య అంటూ ఉంటుంది.
ఏంటి అజ్జ నువ్వు కూడా మా అమ్మలాగే మాట్లాడుతున్నావు? అంత బాగుంటే ఇప్పుడు పెళ్ళి పూర్తయింది కదా, మనకి లైసెన్స్ వచ్చేసింది అజ్జ. ఇలాంటి ఫోటోలు ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. ఏదైనా మనకి పర్మిషన్ వచ్చేసినట్లే. అలాగే ఇప్పుడు నేను పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొని పాలు పూలు అన్నీ కూడా తీసుకువస్తాను అని సీను చెప్తూ ఉంటాడు. అవన్నీ ఎందుకు? కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా అని ఆర్జే అంటుంది. అవన్నీ మన శోభనానికి అజ్జ అని సీను అంటాడు. ఏ అని ఆద్య ఇక షాక్ అయి అదే చూస్తూ వింటూ ఉంటుంది. పెళ్ళి ఎలాగో సింపుల్గా చేసుకున్నాం కాబట్టి శోభనమన్నా గ్రాండ్గా చేసుకుందామని అని సీను అయితే సిగ్గుపడుతూ ఉంటాడు. మనం పెళ్లి చేసుకుంది రామలక్ష్మి శౌర్యాన్ని కలపడానికి, నువ్వు ఆ విషయం మర్చిపోయావా అని ఆద్య అయితే కోప్పడుతూ ఉంటుంది. రాజ్యాంగాన్ని అవసరం ప్రకారం మార్చుకుంటారు, మనసు నువ్వు కూడా మార్చుకోవచ్చు కదా ఆద్య అని సీను అంటాడు. సమస్య లేదు, అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే మర్యాదగా ఉండదు అని ఆద్య అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. నేను మాత్రం వదలను అజ్జా. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేను అదే పనిలో ఉంటాను అని సీను అనుకుంటాడు. ఇక రామలక్ష్మి బామ్మ ఇదిగో కాఫీ అని ఇస్తూ ఉంటుంది. ఏంటే ఇది అసలు కాఫీలా ఉందే, కషాయంలా ఉంది. అదే మీ అమ్మ ఇస్తే ఎంత బాగుంటుంది, చచ్చేవాడు కూడా లేచి కూర్చుంటాడు తెలుసా అని బామ్మ అంటూ ఉంటుంది. అయితే అమ్మనే అడిగి తీసుకొస్తా అని రామలక్ష్మి ఆ గ్లాస్ని పట్టుకొని వెళ్తూ ఉంటుంది. మీ నాన్న గీతకేసిన తర్వాత కూడా నన్ను అవతలికి తోసేద్దామని వెళ్తున్నావా? ఆగవే అని బామ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది.